ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? స్త్రీ చాలా బలహీనమైన ఘటం కదా, తన శక్తి సరిపోదే అని చాలామంది కించపరుస్తూ ఉంటారు. లేదంటే కొన్నిసార్లు నేనేమి చేయలేనే అని చెప్పి నిరాశ నిస్పృహలో కుమిలిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఇంకా ఆశే లేదు అని అనుకున్న వేళలో, ధైర్యం చెడిన వేళలో యొకోబేదు తన బిడ్డను దాచి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా సిద్ధపరచబడ్డాడు మోషే. హన్నా జీవితంలో తన పెనిన్న ప్రతిరోజు తనను కించపరుస్తూ ఉన్నప్పటికీ తన దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టుకున్నప్పుడు సమూయేలు వంటి మంచి ప్రవక్తకు తల్లిగా మార్చబడింది. కరువు ప్రాంతం అంతా కుమ్మరించినప్పటికీ, ఆధారం లేనప్పటికీ సారేపెత వెధవరాలని ఆ ప్రాంతంలో కరువు పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు పోషించాడు. ఏ పొలంలో అయితే పని కోసం వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలుగా మార్చాడు రూతుని. అలాగే లేయ ద్వేషింపబడడం చూచిన దేవుడు తను ఏదైతే కోల్పోయాను అనుకుందో దాన్ని తిరిగి దేవుడు తనకిచ్చి దేవుని నామానికి ఘనత పొందుకునేలా తన పరిస్థితిని మార్చాడు దేవుడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల జీవితాలను దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదించి దేవుని పని కొరకు చాలామంది స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడను అని. కనుక ఎప్పుడైతే మనం దేవుని యందు భయం కలిగి కొనియాడబడే జీవితం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రైజ్ ద లార్డ్.